వాళ్ళు సజీవులై ఉంటారనమాట. కాబట్టి ఇక్కడ అది అందుకే చెప్తాను, అంటే దేవుని మాటకి మనం విధేయులై ఉండాలి. విధేయులై ఉండాలని అందుకే ఇక్కడ మాట చూడండి 5వ వచనంలో, 3వ అధ్యాయం 5వ వచనం కొలసి, కావున భూమి మీద ఉన్న మీ అవయవాలను జాగ్రత్తగా ఉంచుకోనని అన్నాడు. అంటే అవయవాలు అంటే అవయవాలు కాదు. ఇక్కడ విషయం ఏంటంటే అనగా జారత్వం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జారత్వము, అపవిత్రత, కామాతృత ఇవన్నీ ఎక్కడ పుడతాయి అంటే మన హృదయంలోనే పుడతాయి. కాబట్టి వాటిని భద్రంగా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇటువంటి ఆలోచనలు మన హృదయంలోకి రాకుండా చూసుకోవాలి. కానీ భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్ష వీటన్నిటిని కూడా మన హృదయంలోకి రాకుండా చూసుకోవాలి. భూమి మీద ఉన్నంత వరకు అంటే ఈ భూమి మీద ఇవే ఆలోచిస్తూ ఉంటాం మనం. కామాతృత ఉంటుంది జనాలకి, జారత్వం ఉంటుంది. ఇదన్నీ కూడా ఇవన్నీ ఈ పనులన్నీ కూడా కామాతృత, జారత్వము, అపవిత్రత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష ఇవన్నీ ఒక వ్యక్తి కలిగి ఉంటే ఆ వ్యక్తి దేవునికి అవిధేయుడైపోతాడు. అంటే ఇవి ఏ వ్యక్తులైతే ఉంటాయో అతనికి దేవునికి అవిధేయుడి కిందే పరిగణించబడతాడు. కాబట్టి ఇటువంటి ఆలోచనలు మన హృదయంలోకి, మన అవయవాల ద్వారా మనం వీటిని చేయకూడదు. మన హృదయంలో ఇవి పుట్టకూడదు. ఇవి పుట్టకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. వీటి మీద మన ధ్యాస ఉంచకూడదు. పైనున్న వాటి మీద, పైన ఎవరున్నారు? క్రీస్తు ప్రభు, సజీవుడైన దేవుడు ఉన్నాడు. సజీవుడైన మన కోసం ప్రాణాలు అర్పించిన క్రీస్తు ప్రభు, మరి ఆయన దేవుని కుడిపార్శ్వన ఆశ్రయం, ఆయన్ని చూడాలి. ఆయన వద్ద మన జీవం ఉంది. దాన్ని కాపాడుకోవడానికి ఈ భూమి మీద మనం ఉన్నటువంటి ఈ యొక్క కొద్దిపాటి కాలంలో మన అవయవాల్లో, మన హృదయంలో ఇటువంటి చెడు ఆలోచనలు, చెడు క్రియలు మన యొక్క అవయవాల ద్వారా జరగకూడదు. మన చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా ఈ యొక్క చెడు కార్యాలు జరగకూడదు. అదే సమయంలో మన హృదయంలో వీటి గురించిన ఆలోచన పుట్టకూడదు. అందుకే అన్నాడు, భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వాన్ని, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయడి. ధనాపేక్ష అనేది మనకి ఉండకూడదు. అపవిత్ర కార్యములనేవి మనం చేయకూడదు. జారత్వము జోలికి వెళ్ళకూడదు. కామాతృత అనేది మన మైండ్లోకి రాకూడదు. విగ్రహారాధన అయిన ధనాపేక్ష ఎంత భయంకరం అంటే, విగ్రహారాధన లాంటిదే అది కూడా అని చెప్తున్నాడు. విగ్రహారాధన అయిన ధనాపేక్ష అంటే ఎంత ఆరాధిస్తామంటే, ఎంత దాని మీద ఆశ పెట్టుకుంటామంటే, ఎంతగా దాన్ని భద్రం చేసుకుంటామంటే, ఎంతగా దాన్ని ఒక రకంగా పూజిస్తామండి ధనాన్ని. విగ్రహాలను ఏ విధంగా అయితే మనం చాలా ఆరాధిస్తూ ఉంటామో ఆ విధంగా ధనాన్ని కూడా అలాగే చూస్తాం. ధనాన్ని అంటే పిసినారితనం అనేది పెరిగిపోద్ది అన్నమాట. ధనం మీద అంత ఆశ కలిగి ఉంటారన్నమాట. అందుకే పిసినారితనం అనేది కూడా అత్యంత ప్రమాదకరము. ఇవన్నీ మన యొక్క జీవితంలో ఉండకూడదు. ఏ వ్యక్తి దగ్గర అయితే ఇవి ఉంటాయో ఆ వ్యక్తి దేవునికి అవిధేయుడిగా పరిగణించబడతాడు. అవిధేయుడిగా ఉంటే దేవుని చేరుకోవడం ఎంత కష్టం అవుతుంది. దేవుని మాటకు లోబడాలంటే మనం ఈ యొక్క చెడ్డ ఆలోచనలు, చెడ్డ క్రియలు మన జీవితంలో మనకు ఉండకుండా చూసుకోవాలి.